1928 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఉభయ రంగాలను చేజించుకొని రాజకీయ రంగంలో సాహిత్యాన్ని కళల్ని వికృతంగా చిత్రీకరించి అప్పట్లో పుట్టిన గేయాలు నాటికలు నాటకాలు తలుచుకుంటే ఈనాటి కూడా జుగుప్సగలు. చిరకాలం మేధావుల నిస్సహాయ స్థితిలో ప్రజలకు ఇవి ఎలా అందివ్వాలో తెలియక రచనలు విరమించుకుని ఆవేశపరుడైన రాజకీయ రచయిత నాటకాలు రచించి తమ పార్టీ ప్రయోజనాల కోసం నాటకాలు ఆడిస్తూ ఉండే. క్రమంగా సాంఘిక నాటకాల దుమారం ఎక్కువ. స్వాతంత్రం వచ్చాక రాను రాను పాశ్చాత్య వ్యామోహం పెరిగి అమెరికా రష్యా పద్ధతులలో రంగస్థలాలు నిర్మించాలంటూ కొందరు పెద్దలు ఆ రంగస్థలాలను ఊహించుకుంటూ నాటకాలు వ్రాయడం ప్రదర్శించడం జరుగుతూ వీరు ఔత్సాహికులన్న పేరుతో చలామణి అవుతున్నారు. వృత్తి నటులకు వృత్తి నాటక ప్రదర్శనలు చిన్న చూపు చూడటం అలవాటు చేసుకుని క్రమంగా ప్రేక్షకులకేం కావాలో నటులకు తెలియలేదు. నటుల నుండి ఏం పొందాలో ప్రేక్షకులకు తెలియదు. ఈనాటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ క్లిష్ట పరిస్థితి తొలగి ఒక మంచి నాటక ప్రేక్షకులకు సమర్పించాలని అకాడమీ ప్రయత్నం చేసి లేపాక్షి నాటకానికి బహుమతినిచ్చింది. కానీ అందువల్ల ఏమాత్రం లాభం లేదు. అటు సినిమా ప్రేక్షకులు నీరసభావం, మరో ప్రక్క ఔత్సాహిక నటుల అలసత్వం నేటి తెలుగు నాటక రంగాన్ని పైకి రాకుండా కొంగదీసి మందిచ్చే ముందు వ్యాధేమిటో తెలుసుకోవటం వైద్యుడి ముఖ్యగత. అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు నాటకాల రుచి క్షీణించడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవటం అకాడమిక్ పరిషత్తుకి ముఖ్యగత అంటూ నాగేశ్వరరావు చెప్పారు. ఈ పుస్తకం రాసిన ఆయన పేరు మల్లాది వెంకట కృష్ణ శాస్త్రి. నాటక కళాభివృద్ధికి ఎన్నెన్నో పథకాలు వెళ్తూ ఎన్నెన్నో ఆశయాలు రూపొందించుకొని ఎన్నో కల్పనలు చేసుకొని కార్యరూపంలో పెడదామన్న సంకల్పంతో తన కంపెనీ బాధ్యతలను పెద్ద కుమారుడైన మనోహర్ రావు అప్పగి తాను కళోద్ధరణకి అంకితం కావాలని ఆశించారు. కానీ తానొకటి తెలిస్తే ఈ దైవం మరొకటిగా తరిచినట్టు కర్నూలు జిల్లా నాగలాపురం నాటకాలు ఆడుతున్న సమయం హఠాత్తుగా రక్తపోటు వల్ల 26 సెప్టెంబర్ 1967 నాగేశ్వరరావు స్వర్గస్థులై ఆంధ్ర నాటక రంగానికి ఇది తీరని లోపమని నాటక కళాప్రియులకు ఆయన మిత్ర బృందానికి ఇది దుఃఖహేతువని చెప్పగలరు. విద్యాధికుడై ఉన్నతాశయాలతో సరికొత్త భావాలతో సమర్థవంతంగా నాటక సమాజాన్ని నిర్వహించటమే కాక ఉత్తమ నటుడిగా పేరెన్నిక కన్న నాగేశ్వరరావు మనకిక లేడు, మరిచాడు, మరి రాడు. నాటక సదస్సులు, వృత్తి నాటక సమాజాలు, సమస్యలు అనే విషయంలో నాగేశ్వరరావు గారి ప్రసంగం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ హైదరాబాద్ వారు ప్రచురించారు. వైజ్ఞానికంగా మానవుడి నాడు ఊహాతీతమైన ఉన్నత పదాలలో విహరిస్తారు. భూషించుకుంటూ ఉన్న మానవ జాతిలో నేడు సన్నిహితత్వం అధికమై దేశానికి జాతికి మధ్య గల తారతమ భేదాలు సడలిపోతున్న రోజులు. ఒకప్పుడు వైజ్ఞానిక రంగంలో, కళారంగంలో ఉన్నత స్థాయినందుకున్న దేశాలు వెనకబడటం నిన్న మొన్నటి వరకు సుషుప్త అవస్థలో ఉండి కాల పరిణామాన్ని బట్టి వైజ్ఞానిక కళా చైతన్యాలు పొందిన పురోగమించడం చరిత్రలో సర్వసాధారణమైన విషయం. వెనకబడ్డామని విచారించడం కానీ, పురోగమిస్తున్నామని సంతృప్తి పొందడం కానీ ప్రాజ్ఞ లక్షణంగా. ఒక దేశం నుండి మరొక దేశం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇతర దేశాల వైజ్ఞానిక కళా విధానాలు పరిశోధించి మన జాతీయ సంప్రదాయాలు ఎంతవరకు అవి వినియోగపడతాయో అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. భారతదేశం స్వాతంత్రం పొందిన అన్ని రంగాలలో అభివృద్ధి మార్గాలు అనుసరిస్తూ అందుకు ప్రభుత్వం, ప్రజలు అనుకోనంత ఉత్సాహాన్ని చూపుతున్నారు. నాటక కళాభివృద్ధికి తగిన చేయూతని ఉత్తమ ప్రదర్శనాల ద్వారా ప్రజల్లో కళా చైతన్యం కలిగించాలని ప్రభుత్వం, ప్రముఖ కళావేత్త సర్వ విధాలా ప్రయత్నిస్తుంది. ఇది ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయం. ఆంధ్ర నాటక చరిత్రలో, రంగ చరిత్రలో వృత్తి నాటక సమాజాలు పేర్కొనదగిన 70 ఏళ్ల
అవిచ్ఛిన్నంగా నేటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. అవలంబించండి అంతరించాయి కానీ సురభి సమాజాలు మాత్రం నిలిచేవను. ఇలా స్థిరంగా నిలిచి ఉండటానికి కారణం నటీనటులు నాటక ప్రదర్శనమే జీవనోపాధిగా సురభి సంస్థను కుటుంబాలతో అంటి పెట్టుకొని ఉండటమని తప్పక చెప్పాలి. నేను ఎరిగినంతవరకు మైలవరం, మోతే రామ విలాస సభ మొదలైన నాటక సమాజ వృత్తి విధానాన్ని అవలంబిస్తూ కళాసేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందే కానీ స్థిరంగా 2 దశాబ్దాల పాటు నిలవలేకపోయి. అందుకు కారణం సమాజ గౌరవానికై రాజు మొదలు భటుడి వరకు దిగ్గజాల వంటి నటుల చేత ఏడ్చి మార్చి ఆ నటులకై ఎక్కువ డబ్బు వ్యయం చేసేవారు. సమాజాధిపతి కళాభిమానులే కానీ నాటక రంగ గొప్ప జీవులు కానీ కారణంలో వారికి వ్యాపార దృష్టి ఉండటం క్రమంగా సమాజం పైన వాళ్ళకి ఉత్సాహం సన్నగిల్లటం, నటులలో సమాజంపై ఆసక్తి తగ్గి ధన సంపాదనా శక్తి పెరిగి ఈ సమాజం కాదు ఆ సమాజానికి, ఆ సమాజం కాదని ఇంకో సమాజాన్ని పరిగెత్తుతూ ఉండటం కారణంగా ఈ నాటక సమాజాలు అంతరించిపోయి. ఈ విధంగా ఆ సమాజాన్ని ఈనాటికి మన ఆంధ్ర నాటక రంగ చరిత్ర యావత్ భారతానికి ఆదర్శప్రాయమై ఉండేది. ఎక్కడ నటీనటులు సమాజ శ్రేయస్సును పాటించక తమ శ్రేయస్సునే పాటిస్తారు ఆ సమాజాలు తప్పక అంతరించిపోతాయి. ఈ సందర్భంలో వృత్తి నాటక సమాజాల నిర్వహణ సమర్థన చూసి ఇండియన్ డ్రామాటిక్ కంపెనీ అన్న పేరు సమాజాన్ని స్థాపించి నియమ నిబంధనలు యథావిధి పాటి సమాజ గౌరవం ప్రదర్శన గౌరవం నిలుపుకుంటూ ఆదర్శ వృత్తి నాటక సమాజ చిరకాలం నిర్వహించిన స్వర్గీయ డివి సుబ్బారావు గారు, దేవరకొండ వెంకట సుబ్బ ప్రశంసని వారు సర్వదా మాకు చిరస్మరణీయులు. కానీ ఈనాడు వారు స్థాపించిన ఆ కంపెనీ కూడా నిలబడ. దీని కారణం ఒకే వ్యక్తిపై నాటక సమాజం ఆధారపడి నిర్వహించబడడం. ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలు సన్నగిల్లగానే ఆయన స్థానం ఆక్రమించగల మరొక సమర్థత గల వ్యక్తి లేకపోవడం. ఇలాగే ఆంధ్రదేశంలో వృత్తి నాటక సమాజాలు వ్యాపార దృష్టి లేకపోవటం చేత వ్యాపార దృష్టి కలిగిన అనంతరం సమాజం నిర్వహింపగల సమర్థులు కాకపోవడం, ఎన్నో వృత్తి సమాజ అంతరింపగా ఆయా సమాజాల నుండి వచ్చిన వృత్తి నటులు మాత్రం మిగిలి వాళ్ళే నేటి కిరాయి నటులు అనే పుస్తక పూర్వం నుండి అవి పుస్తక పూర్వం నుండి సురభి నాటక సమాజాలు ఆంధ్రదేశంలో నలుమూలలా సంచరి ప్రదర్శనలు ఇస్తూనే మొదటి నుండి స్త్రీ పాత్ర ధరించడం చేత ఆ స్త్రీల కోసమే ఒక కుటుంబాన్ని సమాజాన్ని చేర్చుకోవాల్సి వచ్చింది. ఆ కుటుంబంలోని స్త్రీ పురుషులు రంగ అవసరాలై పరికరాలు తయారు చేయడం, నాటక ప్రదర్శనానికి కావలసిన నటన, గాన నృత్యాదులు నేర్పించడం తప్పనిసరి. సమాజంలోని వ్యక్తులంతా సమాజ శ్రేయస్సునే ప్రధాన లక్ష్యంగా భావించి తరతమ భేదాలు లేక సమాజ అభివృద్ధికి సవిస్తీ పాటుపడేట్టుగా క్రమ పద్ధతిలో మా పూర్వులు వాళ్ళని విధించారు. ఆ విధానమే నేటికి కొనసాగు. ఈ పద్ధతులు కొంతమంది వ్యగ్రతగా కనిపించిన నాటక సమాజ సంక్షేమానికి ఇవి చాలా ముఖ్యమని ఇప్పటికీ మా అచంచల విశ్వాసం కలిగి మేము నేటికి వీటిని అనుసరి మా పూర్వులు సొంత రంగ స్థలాలలో, ప్రేక్షాగారంలో, పెద్ద పట్టణాలలో నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో పట్టణాల్లో కూడా సులభంగా తగినంత స్థలం దొరికే ప్రజాదరణ లభించి అన్నిటికంటే ముఖ్యం ఈనాడు ఉన్న లైసెన్సుల పెద్దవారికి ఆనాడు లేదు. ఈనాడు లైసెన్సులు సకాలానికి రాని కారణంగా ధన వ్యయానికి తట్టుకోలేక పెద్ద పట్టణాలు మా సురభి సమాజ ప్రదర్శనలు ఇవ్వటానికి వెనుదీయాల్సిన వస్తారు. ఎక్కువగా గ్రామ సీమలలోనే సంచారం చేస్తున్నందున పట్టణాలలో గలువరి కళాభిమానులు సురభి కంపెనీలు ఇంకా నిలిచి ఉన్నవా అని అనుమానపడు. నేడు వృత్తి నాటక సమాజాలు లైసెన్సులు సంపాదించడం ప్రధాన సమస్య అయిపోయి గ్రామానికి చేరువగా చేసుకొని అగినంత ఖాళీ స్థలం చెక్కడం కూడా చిక్కిన స్థలం
పబ్లిక్ రిసార్ట్ యాక్ట్ కింద అనుసరించి ఉండటం దుర్లభమవుతుంది. 6 వేసిన స్థలంగా 4 దిక్కులా 50 గజాలు ఖాళీ స్థలం ఉండాలి. అంటే మొత్తం 150 గజాల పొడవు, 130 గజాల వెడల్పు గల ఖాళీ స్థలం. పల్లె గ్రామాలలోనే ఈ స్థలాభావం ఏర్పడ్డ పట్టణాలలో దొరకటం ఇది కాక మరింత కష్ట సాధ్యం ఏమిటంటే ఇంజిన్ ఇన్స్టలేషన్. గొడవ పంచాయతీ యాక్టు ప్రకారం సెక్షన్లు ఇంజన్ వేయటానికి జిల్లా హెల్త్ ఆఫీసర్ అనుమతి ఇవ్వాలి. ఈ అనుమతి పత్రాన్ని పొందడానికి అదము 3 నెలల పట్టమే కాక ఎంతో అకారణ ధన వ్యయం కలుగు. మేము హార్వేస్ గ్రామంలో నాటక ప్రదర్శన చేసి నెల దినాలు మాత్రమే కానీ లైసెన్సులు కూడా నెలల తరబడి సాగే. ఎన్నో కుటుంబాలతో ఎంతో సామగ్రితో నెలకొక గ్రామం తిరిగేవారు. లైసెన్సుల కోసం వేధించడం ఎంత కష్టమో కళాభిజ్ఞులు ఊహించగలరు. జిల్లా హెల్త్ ఆఫీసర్ యొక్క కానీ జిల్లా మేజిస్ట్రేట్ కానీ అనుమతి లేకుండానే స్థానిక పంచాయతీ మున్సిపల్ అధికారులు తప్పక కృషి చేయాలని కోరుతారు. ఇంకా సామాన్య ప్రజల నుండి కొన్ని ప్రశ్నలు వినిపిస్తుంటాయి. ప్రసిద్ధ నటులై పెట్టుకొని నాటకాలు ఎందుకు ప్రదర్శింపరాదని ప్రశ్న. ఈ ప్రసిద్ధ నటుడు వాడు పూర్వం 1-2 నాటకాలు ప్రధాన పాత్రలో తక్కిన నాటల్లో పాల్గొని అంత సమర్థతతో చివర పాత్రలు నిర్వహించలేకపోతే, అదే కాక వీరు కిరాయి నాటకాలు అందుబాటులో అలవాటు పట్టం చేసి చిన్న నటుడిగా మా సమాజానికి రమ్మని పిలిచిన నెలకు 300 రూపాయలు జీతం ఇమ్మంటారు. అందుకాదు 20 రూపాయలు చొప్పున నెలకు 12 నాటకాలు వాడుకున్నారు. ఒక్కన చోటనే నెలకు 100 రూపాయలు కిరాయి మాకు గిట్టుతుంది. 300 కేవలం జీతం ఇయ్యని వాళ్ళు చిన్న వేషానికి 300 ఇస్తే ఇంకా పెద్ద వేషం భరించడానికి ఎంత జీతం ఇవ్వాలో తెలుసుకో. ఇంకా స్త్రీల ఆ కొరత నేడు సర్వత్రా నాటక రంగంలో ఔత్సాహిక సమాజాల్లో ఈ కొరత మరింత నాటక ప్రదర్శనానికి సాధ్యమైన ఔత్సాహిక నటులకు 1-2 నాటకాలు తప్పు పట్టు పెట్టు నాటకాలు ప్రదర్శించే స్థితిలో లేరు. ఆ నాటకానికి తగిన స్త్రీ అభినయించడు, వారిని భరించడం కూడా కష్టం. ఈ సమస్య క్రమంగా నేను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు కూడా అర్థం కావడం. కనుక ఈనాడు స్త్రీలు ముందుకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారే, వాకేదో నాటక రంగం అని రాకున్నారు. దీనికి ఒకటే కాదు, నాటక రంగం వారి జీవితాంతం పోషింపగలద హామీ వాళ్ళకి లేకపోవడం. అలాంటి హామీ వారికి కలిగింది ఒక వృత్తి నాటక సమాజాలే. కానీ నాటక రంగంలో పాల్గొనే స్త్రీ ఆంధ్రదేశం చాలా తక్కువ మంది. అందుకొక విధమైన సంస్కారం, కళాప్రియత్వం అవలసం. ఇలా ఉండగా ప్రముఖ నాటక కళాభిమానులు నోటి నుండి వినుతున్న విషయం మరొకటి. ఔత్సాహిక సమాజాల ప్రదర్శించే నాటకాలు డబ్బు వస్తున్న నాటకాల్లో కళలే. ఇది ఈ లోపం ఎవరిలో ఉన్నదని నా ప్రశ్న. దీని కారణం కేవలం కళల కోసమే అన్న సిద్ధాంతం అవలంబించి ఆకర్షణలోని సమాజాలు ఆర్థికంగా దెబ్బతింటాయి కదా. జనాకర్షణకై సెలరీలు, సెట్టింగులు, ఫోకసింగులు, సంగీతం, నాట్యం మొదలైనవి సమకూర్చి ప్రజారంజకంగా ప్రదర్శించే నాటకాలు డబ్బు వస్తుంది. వీటిలో కళ లేదని చెప్పచ్చా? అందుబాటులో ఉన్న వాళ్లతోనే ఉత్తమ పాత్రలు నిర్వహించాల్సి రావడంతో ఒక్కొక్క చోట లోపాలున్న మొత్తం మీద ప్రదర్శన విజయవంతంగా జరుగుతుంది. వేల రూపాయలు వ్యయపరచ వ్యాపార పద్ధతి విడిచిపెట్టి కళా ప్రాధాన్యాన్ని అవలంబించడం సమాజ శ్రేయస్సు కార్యము అని సందేహం కలు. అందుకే మేము వ్యాపార దృష్టి, కమర్షియల్ టైప్ ఆఫ్ డ్రామాస్ నాటకాలు ప్రదర్శించాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడు సాంస్కృతిక కళాద్యోతకాలై కల్చరల్ టైప్ ఆఫ్ డ్రామాస్ నాటకాన్ని కూడా ప్రదర్శిస్తుంది. అనుభవపూర్వకంగా చెప్పాలంటే ప్రజల్లో ఉత్తమ అభిరుచులు పొందితేగా ఇలాంటి నాటకాలకు ఆదరణ
లభించదని చెప్పక అందుకు ప్రభుత్వం కళాభిమానులు నటీనటులు కలిసి సంతోషం ఎంతో కృషి చేయాలి. వృత్తి నాటక సమాజాల కష్టనిష్ఠుల మీ సమక్షంలో నివేదించడానికి అవకాశం ఇచ్చిన సంగీత నాటక అకాడమీ వాళ్ళు నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. స్వరభి నాటక సభలు కొందరి నటీనటుల గురించి, నాగేశ్వరరావు గారి నటన గురించి జమీన్ రైతు పత్రికలో 22/1/1948లో ఒక వ్యాసం వచ్చింది. అది రేపు తెలుసుకోండి.